నాచోరేలో నందమూరి రౌండ్ లో అసలు ఆ నందమూరి వంశంకి సంబంధించిన హీరోల పాటలతో వీళ్ళు పర్ఫామ్ చేస్తుంటే భలే ఉందే. మరి నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు వన్ అండ్ ఓన్లీ అనన్య. జాబిల్లి ఒకటైతే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బాబ అని మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బాబ అని ఇద్దరొక్కటయ్యే జోడు పెళ్ళి ఇంటి పేరు మార్చే పెళ్ళి జంట నడక పెళ్ళి ఒకటైతే మార్చెల్లి ఒక్కటయ్యే జోడు పెళ్ళి ఇంటి పేరు మార్చే పెళ్ళి జంట నడక పెళ్ళి. సూత్రాన్నై ముద్దుగా వేస్తా పంతాలు నేస్తాన్నై నీ వాళ్ళై నీ వద్ద ఉంటా వందేళ్ళు మాటలు కలిసే మనసులు కలిసే ముచ్చటైన పెళ్ళి కలిసిన మనసే సాక్షిగా నిలిచే స్వచ్ఛమైన పెళ్ళి మరుమల్లి జాబిల్లి ఒకటైతే మార్చెల్లి అనన్య అండ్ బాలు సిస్టర్ సెంటిమెంట్ పిండేశారు కదా చెప్పండి ఎలా అనిపించింది? బాగుంది. అసలు ఫస్ట్ తను ఈ సాంగ్ చెప్పినప్పుడు వద్దు బాలు ప్లీజ్ ఇంకా వేరే చేద్దాం నందమూరి ఇవన్నీ హిట్స్ ఉన్నాయి ఇదన్నా. తను అన్నాడు లేదు మ్యామ్ ఇల్లు చేస్తేనే బాగుంటుంది సిస్టర్ సెంటిమెంట్ ఇదే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పాడు.
సరే డిఫరెంట్ గా బాలు చెప్పాడని ట్రై చేశాను. ట్రై చేశారు, సక్సీడ్ అయ్యారా? అది మేము ఎలా చెప్తాం? మేము చేయాల్సింది మేమైతే పర్ఫెక్ట్ గా చేసాము. జడ్జ్మెంట్ అక్కడ ఉంది, మళ్ళీ మీరు జడ్జ్మెంట్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళు మీరేమంటారు? నిజంగానే ఏడ్చేసారా లాస్ట్ లో? అంతే సార్, ఫీల్ వచ్చేస్తాయి కదా సార్. వచ్చేసింది కదా, మాకే వచ్చేసింది, నీకు రాదేంటి? ఓకే జడ్జెస్, ముందుగా రోజా మేడం. కొత్తగా ట్రై చేశారు, కానీ లాస్ట్ ఎపిసోడ్ మీ పర్ఫార్మెన్స్ హైలైట్. థ్యాంక్ యూ. డబ్బుండే అమ్మాయి ఒక పేద అబ్బాయిగా ఇంకా మూమెంట్స్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అసలు ఇంకా అల్టిమేట్, అంత బాగా చేశారనిపించింది. ఇప్పుడు ఈ నందమూరి రౌండ్ లో మీరు చూస్తే నిజంగానే మీ మాస్టర్ రిస్క్ తీసుకున్నారు, ఒక సిస్టర్ సెంటిమెంట్ తో తీసుకురావాలని. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, తను హెవీగా డాన్స్ చేసుకుంటున్నారు, మీరు కూర్చో ఉన్నారు. తర్వాత మిమ్మల్ని లేపి మిమ్మల్ని తీసుకొచ్చాక మీరు హెవీగా చేయటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ కళ్యాణ మండపం వచ్చి మిమ్మల్ని కూర్చోపెట్టి దండలు మార్పించి తలంబ్రాలు పోసి ఆ తర్వాత తీసుకొచ్చి అల్లుడికి ఒక కార్ ఇచ్చి దాంట్లో కూర్చోపెట్టి ఏడుస్తూ పంపించారు కదా, అది హైలైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా మార్క్స్ గురించి ఆలోచించకుండా కొత్తదనాన్ని ట్రై చేసిన మాస్టర్, మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే రొటీన్ గా చేయటం ఏంటి, కొత్తగా చేద్దాం, అది సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా సెకండరీ. ఆ నమ్మకంతో మీరు చేయటం, అది ఆ నమ్మకం వల్ల ఈరోజు మీరు ఈ ప్లేస్ లో ఉండగలుగుతున్నారు. ఎందుకంటే ప్రెజెంటేషన్ వైజ్ కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ, ఆర్టిస్ట్ దగ్గర మూమెంట్స్ కానీ, అన్ని కూడా ఎక్స్ప్రెషన్స్ తో కూడా నిజంగా చాలా చక్కగా ఉంది. ఒక సినిమాలో ఒక సాంగ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా హేమంత్ గారికి కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి, అనన్యకు పెళ్లి చేసి పంపిస్తుంటే ఇలా ఇలా రోజా గారి స్కోర్స్ ఓకే వేసేసా. వేసేసారు. నోబుల్ మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అనన్య, మీరు హీరోయిన్ గా చేశారా ఇది ముందు? అంటే సీరియల్లో చేస్తున్నాను, మూవీలో హీరోయిన్ గా చేయలేదు సార్. తొందరగా అయిపోతారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాట్ ఎక్స్ప్రెషన్, పర్ఫార్మెన్స్, వేరియేషన్, రియలీ స్పీచ్లెస్. చాలా బాగుంది. మన కొరియోగ్రాఫర్ బ్రిలియన్ కొరియోగ్రఫీ. ఇలాంటి కాన్సెప్ట్ నిజంగా కొంచెం రిస్క్. ఫ్లాప్ అయితే అన్ని ఫ్లాప్ అయిపోద్ది, అది కొంచెం కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా వేరియేషన్ ఇచ్చారు. బిగినింగ్ అనన్య కూర్చోబెట్టినప్పుడు నాకు కొంచెం చిన్న భయం ఉంది. సడన్లీ లక్కీలీ షీ గాట్ అప్ అండ్ షీ డాన్స్డ్. అన్నీ బాగుందండి, ఏం చెప్పాలి, బ్యూటిఫుల్. మీకు మాస్టర్ థ్యాంక్ యూ సార్. ఓకే, మేము కూడా చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్. అండ్ బాయ్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ బాయ్స్. ప్రతిసారి చెప్తూనే ఉన్నానా, చెప్తూనే ఉండాలి కూడా. ఇంకా ఎందుకంటే వాళ్ళు లేనిది మాకు బ్యూటీ లేదు అసలు. పర్ఫెక్ట్ బాయ్స్, పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. నేను కూర్చుంటాను, టైర్డ్ అయిపోయి రండి మేడం, చేయండి మేడం, మీరు చేస్తారు మేడం, బాగా ఎంకరేజ్ చేస్తారు. సో ఆల్ ది బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ జడ్జిలు మార్కులు ఇచ్చారు, బానే ఉంది, కానీ అక్కడ కూర్చున్నారు కదా మీ తోటి పార్టిసిపెంట్లు, వాళ్ళు ఇలా చూస్తున్నారండి. అంటే వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా అడిగేద్దాం, అడిగి తెలుసుకుందాం, ముందే ఎందుకు కమెంట్స్. అది అలా అన్నారు, బాగుంది. ముందుగా కీర్తి చావ్లా. इट वॉज रियली नाइस, नीट एंड क्लीन. थैंक यू. शादी होता है, फिर वो लड़की जाती है. जो तुम्हारा 2-3 जगह पे जो तुमने डांस किया क्लासिकल बीट, रियली सुपर, बहुत Thank अच्छा you. लगा एक्सप्रेशन. థ్యాంక్ యూ. ఓకే, సో మీ స్కోర్ అవుట్ ఆఫ్ 33 ఫర్ అనన్య. Thank 30 you. out of 33, man. వండర్ఫుల్, థ్యాంక్ యూ కీర్తి. సోనియా. మొత్తం ఒక మూవీనే చూపించారు ఇక్కడ. థ్యాంక్ యూ. యా, చాలా బాగుంది. కానీ నాకు ఈ ఒక్క విషయం నచ్చలేదు. బిగినింగ్ కదా, హెవీ బిట్స్ ఉంది. కొంచెం ముందుగా తీసుకుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే బాలుగారే చాలా డాన్స్ చేశారు అనిపించింది. ప్రతి దాంట్లో నేనే చేస్తుంటా కదా. యా, నువ్వే కదా ఇక్కడ చేయాలి. కరెక్టే, బట్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాం. కాన్సెప్ట్ అలా కదా. యా, అంటే స్టార్టింగ్ పెళ్ళిలో డాన్స్ చేయలేను కదా. మా అన్న చేయడం చూసి ఆ ఎఫెక్షన్ తో నేను కూడా నన్ను తీసుకొస్తాడు మా అన్న, చేస్తాం అందరం కలిసి. బాగుంది, బాగుందని.
బాగుంది అనన్య, కానీ ఇది డాన్స్ కాంపిటీషన్ కదా. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ కూడా ముఖ్యం తెలుసు, కానీ డాన్స్ మీద నువ్వు డాన్సర్వి అందుకని చెప్తున్నాను. చేశాను కదా, తర్వాత డాన్స్ చేశాను కదా. చెప్తున్నాను కదా, బాగుంది. ఒక మూవీని చూపించావు, చాలా బాగుంది. క్లాసికల్ స్టెప్స్ వేసావు కదా, చాలా చాలా బాగుంది. అంటే ఒక్క మైనస్ కూడా ఉండదు. నేను అదే చెప్పబోతున్నా, అలా అని కాదు, నువ్వు అన్నదానికి చెప్తున్నా. నాకు వచ్చిన డౌటే నీకు కూడా వచ్చింది, నేను తను అదే అడిగాను. తను అన్నాడు అప్పుడు కాదు, కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, ప్రతి దాంట్లో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మీరే చేస్తారు, ఇది కొంచెం డిఫరెంట్ ఉండాలని ఇలా కంపోజ్ చేశాను అని చెప్పాడు. కానీ కొంచెం ముందుగా నా ఒపీనియన్ అంతే తీసింటే, ఎందుకంటే బిగినింగ్ చాలా హెవీ బిట్ వస్తా ఉంది కదా, వచ్చింది. సో అనుకున్నాను. అలాగే సోనియా ఒక్క నిమిషం, అంటే జడ్జెస్ తనకి ఏమన్నారు విన్నారు కదా, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ అన్నారు. యా, అలాగే మిమ్మల్ని వెరీ బ్యాడ్, వెరీ పూర్ అన్నారు. వెరీ ఎపిసోడ్ లో అనలేదు, లాస్ట్ ఎపిసోడ్ లో. అంటే వై దట్ డిఫరెన్స్? అంటే మిమ్మల్ని ఎందుకు అంత బ్యాడ్ అన్నారు, తను ఎందుకు అంత గుడ్ అన్నారు? వై? అది మంచి డాన్సర్ అని, నీ మంచి డాన్సర్ కాదని. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేశాను కదా దాంట్లో, అది అందరికీ తెలుసు. అక్కడ చాలా బాగా చేస్తోంది అనన్య. అనన్య గుడ్ డాన్సర్ నాకు తెలుసు. నేను ఏం చెప్తానంటే స్టార్టింగ్ బిగినింగ్ లో ఇంకా కొంచెం ముందర తీసుకుంటే ఇంకా బాగుండేది అంటున్నాను అంతే. కామెంట్ చేస్తా లేదు, అది మైండ్ లో పెట్టుకుంటున్నాను. ఓకేనా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, డోంట్ వరీ. రమ్య నిజంగా రిస్క్ కాన్సెప్ట్ తీసుకున్నారు. నేనేం మాట్లాడను, మార్క్స్ వేస్తా. అయ్యో పర్లేదు, చెప్పండి, మేమేం అనుకోం. మార్క్స్ వేసాక చెప్తామండి. సరే సరే. అంటే కొత్తగా ట్రై చేశారు, డిఫరెంట్ గా ఉంది. అందరూ హీరో హీరోయిన్స్ అలా చేస్తారు, బట్ సిస్టర్ సెంటిమెంట్ తీసుకొని రిస్క్ చేయడం అంతా బాగుంది. నిజంగా నువ్వు చాలా సార్లు డాన్స్ చేసావు, నువ్వు డాన్స్ చేయడం కొత్త ఏం కాదు, మేము చూసేసాం ఆల్రెడీ చాలా. సో బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ సిస్టర్ సెంటిమెంట్ బాగా పిండేశారు, బాగుంది. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి. 33 out of 33 మీకు ప్రూవ్ చేయడానికి మా మధ్యలో ఎలాంటి ఎనిమిటీ లేదు అని. చూసాను 33 out of 33 ఇచ్చిందంటే డెఫినెట్ గా మీ బెస్ట్ ఫ్రెండ్ తను. సో ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 100 మీ స్కోర్స్ ఎంతో చూద్దాం. 90. మన జడ్జెస్ ఇచ్చింది అదే నోబుల్ మాస్టర్ 93, వీళ్ళు 90. హ్యాపీనా? యా, నేను ఎప్పుడు హ్యాపీ. 90 వచ్చిన తర్వాత మీకు ఇంకా వేరే ఆప్షన్ కూడా ఏముందండి. కానీ ఒకసారి బాలు, మీ కొరియోగ్రఫీ గురించి మీ తోటి కొరియోగ్రాఫర్ తో ఒకసారి మాట్లాడాలని ఉంది. గోవింద్, బాలు కొరియోగ్రఫీ గురించి, పాట గురించి నువ్వేమంటావు? బాలు గురించి, అనన్య గురించి మళ్ళీ చెప్పడమా? చెప్పడం పర్ఫార్మెన్స్ అలా ఉంది. సూపర్ 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 సూపర్. ఓకే, అందులో క్వార్టర్ ఫైనల్ రౌండ్, ఎలిమినేషన్ రౌండ్ అంటే నాకు తెలిసి మీరు తప్ప అందరూ డేంజర్ లో ఉన్నట్టున్నారు. మీరు డెఫినెట్ గా సేఫే కదా. అయినా సరే తప్పదు, మీ SMS. హాయ్ ఆడియన్స్, మీకు గనుక మా సెంటిమెంట్, నా పెళ్లి మీకు నచ్చి ఉంటే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 57575 SMS చేయండి ప్లీజ్. మీరు నా పెళ్లికి రావచ్చు, విందు భోజనం కూడా తినొచ్చు. SMS చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బాలు అండ్ అనన్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాచో నాచో రే నాచో రే నాచో రే.